ఒక మహిళా మంత్రిగా ఉండి కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? అంటే ఎందుకంటే అటుపక్క కూడా ఆడవాళ్ళే ఉన్నారని కేటీఆర్ గారు కూడా స్పందించారు ఆయన. సో ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పుడు ఏ టాక్ వచ్చినా సరే కేటీఆర్ గారికి ఆపాదిస్తూ మాట్లాడుతున్న పరిస్థితి తెలంగాణలో ఉంది. అంటే దురదృష్టం ఏంటంటే కేటీఆర్ గారి పైన ఒక టార్గెటెడ్ అటాక్ జరుగుతూ ఉంది. వాళ్ళ కొడుకు మీద జరిగింది, భార్య మీద, కుటుంబ సభ్యుల మీద, కేసీఆర్ గారి పైన ఇది ఒక పెద్ద దాడి జరిగింది. ఆ కొనసాగింపులో భాగంగా ఇవాళ కొండ సురేఖ గారు మాట్లాడారు. ఒకవేళ ఎవడో పిచ్చోడు ట్రోల్ రఘునందన్ రావు సంబంధించి తర్వాత సురేఖ గారిని ఫోటోస్ను ఏదైనా మార్ఫ్ చేసో ఇంకేదో చేసి ట్రోల్ చేస్తే వాడిని చెడీపి కొట్టండి, మాకేం బాధ లేదు, చెయ్యాలా. పిచ్చే మెదడుందండి నేను మాట్లాడితే. హరీష్ రావు గారు స్పష్టంగా ఒక పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా పార్టీ పక్షాన ఇటువంటి చర్యలు ఎవరు పాల్పడ్డా తప్పు, నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను, మా పార్టీ ఇటువంటివి ఎండార్స్ చేయదు అని చెప్పని హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. ఎక్కడన్నా కేటీఆర్ గారు అటువంటి చర్యలకు మద్దతు పలికే విధంగా ట్వీట్ చేసినారా? చేయలేదు. ఎవడో కాన్ కిస్కా ట్రోల్ సోషల్ మీడియాలో వేల లక్షల కోట్ల హ్యాండిల్స్ ఎవరెవరో నడుపుతూ ఎవడో పెట్టాడు, పెడితే దానికి నువ్వు మోకాలకు బోడిగుండుకు లింక్ పెట్టినట్టుగా కేటీఆర్ గారికి లింక్ పెట్టి ఉన్న అక్కసంతా కక్కబుచ్చుకునే ప్రయత్నం చేసి నువ్వు కేటీఆర్ గారి మీద అక్కసు వ్యక్తీకరించిన ఒక వరకు ఓకే, ఇట్స్ అ పొలిటికల్ వార్ అనుకోవచ్చు. నువ్వు లేనిపోని డ్రగ్స్ అంటున్నావు, సినిమా యాక్ట్రెస్లు అందరూ వీరితో పాటు రేవ్ పార్టీలో అంటున్నావు, వాళ్ళందరూ ఇక కెరియర్లో వదిలిపెట్టుకొని పెళ్ళిళ్ళు ఏ మంత్రి మాట్లాడే మాటలు అండి అవి? అర్థం పర్థం. ఒక మంత్రి, మహిళా మంత్రిగా ఉండి సాటి మహిళలను రేవ్ పార్టీలు అంటున్నావు, సాటి మహిళలు డ్రగ్స్ తీసుకుంటారంటున్నావు, సాటి మహిళలు కెరియర్ను వదిలిపెట్టుకోవాల్సినట్టు ఒక దుస్థితి ఉందంటే మరి మీరు తర్వాత పోయి నాగార్జున గారు ఒక మామ, ఒక తండ్రికి కొడుకు, ఆ అమ్మాయికి మామట పోయి అని చెప్పిండు అంటే అంత న్యాయం అండి? అట్లా అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం అది ఒక పెద్ద కుటుంబం. నాకు తెలుసు అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక 2 సందర్భాల్లో నేను ఇంటరాక్ట్ అయినోండి. కొంత విలువలతో కూడుకున్నటువంటి ఒక జీవితాన్ని నడిపినోడు. ఆయన కుటుంబంలో నాగార్జున గారు వాళ్ళు ఒక ఇల్లస్ట్రియస్ పర్సనాలిటీస్. పోయి కోడలను అంటాడా చెప్పరి? ఎంత అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా, ఏం మాటలు అవి అనేసి సమంత గారిని గుంజడం ఏంటి, నాగార్జున గారిని గుంజడం ఏంటి, కేటీఆర్ గారిని గుంజడం ఏంటి? ఇదంతా కూడా ఒక బాధ్యతారాహిత్యమైనటువంటిది. నేను అధికారంలో ఉంటే ఏదైనా మాట్లాడొచ్చు. దురదృష్టం ఏంటంటే మీలాంటి మీడియా వాళ్ళు కూడా అట్లా మాట్లాడంగానే యూ షుడ్ యాక్చువల్లీ సెన్సార్ ఇట్, బ్లాక్ లిస్ట్లో పెట్టేయాలి. తప్పు మాట్లాడుతున్నది ఈవెన్ బ్లాక్ చేయాలని చెప్పి చేయరు. ఫ్రంట్ పేజ్ న్యూస్ మీరే, ప్లేట్ బ్రేకింగ్లు మీరే, దాంతో అవరే ప్లేట్ బ్రేకింగ్ వచ్చింది, ఫ్రంట్ పేజ్లో న్యూస్ వచ్చింది కదా అని చెప్పి రెచ్చిపోయి ఇంకా పిచ్చగా మాట్లాడుతున్నారు. మాట్లాడినటువంటి ఒక పర్యవసానం పాపం ఇవాళ సమంత ఎంత బాధపడి ఉండొచ్చో, నాగార్జున ఎంత బాధపడి ఉండొచ్చో, సినిమా యాక్ట్రెస్లు అంతా ఎంత బాధపడి ఉండొచ్చు కదా. మొత్తం సినిమా ఇండస్ట్రీని నువ్వు వాళ్ళందరిపైన నువ్వు ఒక నెగటివ్ ఇమేజ్ను క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేయటం న్యాయం కాదు. నేనైతే వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను, పార్టీ పరంగా కూడా ఐఎమ్ షూర్ విల్ హ్యావ్ ద సేమ్ స్టాండ్. షీ హ్యాస్ నో రైట్ టు కంటిన్యూ యాజ్ అ మినిస్టర్. ఒక మంత్రిగా, ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా చిల్లర మాటలకు చిరునామాగా కనుక ఉన్నట్టయితే తప్పనిసరిగా మనం బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఆమె క్షమార్పణ ఇప్పుడు ఎట్లుందంటే కత్తి తీసి కස්සన ఒడిచి మళ్ళీ బయటికి తీసి సారీ చెప్పినట్టుంది. నేను బయటికి తీసిన కదా సారీ అని, నేను విత్డ్రా చేసుకున్నా కదా అంటే గట్లే ఉంది. ఐ విత్డ్రాన్ మై నైఫ్, సో దెర్ఫోర్ ఐఎమ్ సారీ. కానీ అప్పటికి మాటలు విత్డ్రా చేసుకున్నా సరే కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి, న్యాయ పోరాటానికి ఎక్కడి వరకైనా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తాను. వాట్ ఎల్స్ హి విల్ డూ? ఏం చేయాలి మరి ఆయనకి చెప్పిగా? ఆయన మీరు డ్రగ్ ఎడిక్ట్ అంటారు, రేవ్ పార్టీలు అంటారు, సినిమా యాక్ట్రెస్లు అందరికీ డ్రగ్ ఇస్తున్నారంటే మరి ఏం చేయాలి అంటే చేతులు కట్టుకొని కూర్చోవాలని చెప్పి ఎనీ సెన్సిబుల్ పర్సన్ వాట్ ఎల్స్? మామూలుగా అయితే పోయి గలబట్టి కొట్లాడలేడు కదా, డెమోక్రసీ కదా, అది పద్ధతి కాదు కదా. పద్ధతి తప్పి మాట్లాడినది దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి సహచర క్యాబినెట్ మంత్రి అంత చిల్లరగా మాట్లాడితే ఇంతవరకు రేవంత్ రెడ్డి కండెమినింగ్ లేదండి. నువ్వు నాగార్జున మీద ఉన్న వ్యక్తిగత కోపాలు ఉంటే, కేటీఆర్ మీద కోపాలు ఉంటే, మొత్తం సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మహిళలందరిపైన నువ్వు అటువంటి ఒక ఇల్ మోటివ్స్ అట్రిబ్యూట్ చేయటం ఏంటి? మనుషులా అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి ఎందుకు మాట్లాడతారు? పాపం సెన్సిబుల్గా మహేష్ గౌడ్ అన్న మాట్లాడిన ఆయన పిసిసి ప్రెసిడెంట్గా మేము విత్డ్రా చేసుకోమంటున్నాం అనేది ఏదో మాట్లాడండి. నేను చూశాను కొండ సురేఖ గారి మాట, నేను విత్డ్రా చేసుకుంటాం, వెనక్కి తీసుకోవడం ఏంది? ఒక మాట కత్తి చేసే గాయం కంటే కూడా లోతైన గాయం చేస్తుంది. ద పవర్ ఆఫ్ వర్డ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ దట్ ఇట్
క్రియేట్స్ బిగర్ wound దెన్ నైఫ్. దీర్ఘకాలికంగా ఉంటుంది, పోవదు, మాట బాదు, కత్తి పోతుంది. ఇట్లా గీస్తే, కత్తి పెట్టి గీస్తే మాయమైపోతుంది, పోతుంది. కానీ మాట గాయం పోదు. తెలియని వాళ్ళ. కానీ ఇవి స్టార్ట్ చేసిందే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ నుంచి. నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, అత్యంత కీలకమైన పాత్ర పోషించిన. నేను ప్రజారాజ్యం పార్టీలో ఒక రెవల్యూషనరీ డెసిషన్ తీసుకొని చిరంజీవి గారిని వ్యతిరేకించి మరీ బయటకు వచ్చి నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన. ఒకనాడు కూడా పరుషమైన పదజాలం వాడచ్చు, కానీ ఇంత నీచంగా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల గురించి లేకపోతే మహిళా మనుల గురించి కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడలా. కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులకు ఎవరికి అటువంటి భాష నేర్పలా. ఈ నెవర్ టాట్ us. ఒక లిమిట్ ఉంటుంది. డెమోక్రాటిక్ డిస్కోర్స్, ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో డిస్కోర్సెస్కు ఒక లిమిట్ ఉంటుంది, ఒక అప్పర్ బౌండరీ ఉంటుంది. నిన్ను చూసి ఏం నేర్చుకోవాలా అంటే అక్రమ సంబంధాల గురించి ఏమన్నా అర్థం నాగార్జున చెప్పిండు అని చెప్తుందండి ఆమె. ఇంకా మళ్ళీ దాన్ని ఇంకా డిఫెండ్ చేసుకొని ఈయన నేర్పిండు ఆయన నేర్పిండు అంటే ఇంకా అంతకంటే నీచం ఇంకోటి ఉండదు. అది అత్యంత నీచమైనటువంటి ఒక భాష, నీచమైనటువంటి ఒక ఇల్లస్ట్రేషన్. షీ షుడ్ నాట్ ఓన్లీ టెండర్ అన్ అపాలజీ, షీ డిజర్వ్స్ టు బి సాక్డ్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ మినిస్టర్.